నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన ఫాల్గుణ బహుళ అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఫాల్గుణ బహుళ అమావాస్య తిథిని కొత్త అమావాస్య అనే పేరుతో పిలుస్తారని మనకు ధర్మసింధు, నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. ఈ కొత్త అమావాస్య ఫాల్గుణ బహుళ అమావాస్య రోజు శివ పూజ చేస్తే చాలా మంచిది. శివుడిని రకరకాల పుష్పాలతో కానీ, మారేడు దళాలతో కానీ పూజించడం ద్వారా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే ఫాల్గుణ బహుళ అమావాస్య సందర్భంగా పశువులకు స్నానం చేయించి విచిత్రమైనటువంటి రంగురంగులతో పశువులను అలంకరించడం ద్వారా అన్ని రకాలైనటువంటి అభీష్టాలను సులభంగా నెరవేర్చుకోవచ్చు. అలాగే అమావాస్య తిథి అంటే సూర్యుడికి చాలా ఇష్టం. అమా అంటే కూడి ఉండుట అని అర్థం. అమావాస్య తిథి రోజు సూర్యుడు, చంద్రుడు ఒకే కక్షలోకి వస్తారు. అలా వచ్చినప్పుడు సూర్యుడు తన శక్తిని చంద్రుడికి ఇస్తాడు. అలా ఇవ్వటం వల్లే చంద్రుడు మళ్ళీ వచ్చే అమావాస్య వరకు ప్రకాశిస్తూ ఉంటాడు. అమావాస్య తిథి రోజు సూర్యుడు తన శక్తిని చంద్రుడికి ఇస్తాడు కాబట్టి అమావాస్య అంటే సూర్యుడికి చాలా ఇష్టం. అమా అంటే కూడి ఉండటం అనే అర్థం. అమావాస్య తిథి రోజు దేవతలు, పితృదేవతలు కలిసి ఉంటారు. అలా కలిసి ఉండటానికి సూర్యుడు సహకరిస్తాడు. అందుకే సూర్యుడికి అమావాస్య తిథి అంటే చాలా ఇష్టం. అమావాస్య తిథి సూర్యుడు ఉద్భవించిన రోజని కూడా మనకి శాస్త్రాల్లో చెప్పడం జరిగింది. సూర్యుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు అమావాస్య కాబట్టి ఈరోజు సూర్యుడి ప్రీతి కోసం ప్రత్యేకంగా స్నానం చేయాలి. సూర్యుడి ప్రీతి కోసం ప్రత్యేకంగా అర్ఘ్యం ఇవ్వాలి. సూర్యుడి ప్రీతి కోసం స్నానం ఎలా చేయాలంటే, ఈరోజు మీ గృహంలో తూర్పు దిక్కులో బియ్యపిండితో గుండ్రంగా ముగ్గు వేసి, ఆ ముగ్గు మధ్యలో దర్భలుంచి, ఆ దర్భల మీద ఒక బిందె ఉంచి, ఆ బిందెలో నీళ్లు పోసి, ఆ నీళ్ళలో ఎర్రటి పుష్పాలు కొన్ని వేయాలి. అలాగే గంధం కొద్దిగా వేయాలి. 5 నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేయాలి. ఇలా చేస్తే అది సూర్యుడికి ప్రియమైన స్నానం అవుతుంది. గంధం వేయలేకపోయినా కనీసం ఎర్రటి పుష్పాలైనా సరే ఆ నీళ్ళల్లో వేయాలి. ఎర్రటి పుష్పాలు నీళ్ళల్లో వేసి 5 నిమిషాల తర్వాత ఆ నీళ్ళతో స్నానం చేస్తే సూర్యుడికి ప్రియమైన స్నానం అవుతుంది కాబట్టి సూర్యుడి అనుగ్రహం సులభంగా కలుగుతుంది. స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళలో చిటికెడు కుంకుమ పువ్వు, కొద్దిగా గంధము కలిపి తూర్పు దిక్కు వైపు తిరిగి అర్ఘ్యం ఇవ్వాలి. అలా అర్ఘ్యం ఇస్తే సూర్యుడి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అలాగే అమావాస్య రోజు రాత్రిపూట భోజనం చేయకూడదు. కేవలం పగలు మాత్రమే భోజనం చేయాలి. అమావాస్య దానం చేస్తే చాలా మంచిది. అమావాస్య రోజు ఏ దానం ఇచ్చినా సరే జాతక దోషాలు తొలగిపోతాయి. అమావాస్య పితృదేవతలకు తర్పణాలు ఇవ్వటానికి అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈరోజు మీ గృహంలో ఇంటి యజమాని పితృదేవతల ప్రీతి కోసం దక్షిణ దిక్కుకు తిరిగి నల్ల నువ్వుల నీళ్ళలో కలిపి ఆ నీళ్లతో తర్పణాలు విడిచిపెట్టాలి. అలా తర్పణాలు ఇస్తే పితృదోషాలన్నీ కూడా తొలగిపోతాయి. పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. అలాగే అమావాస్య రోజు దుర్గాదేవిని పూజిస్తే చాలా మంచిది. దుర్గాదేవి కూడా అమావాస్య అంటే చాలా ఇష్టం. అమావాస్య రోజు మీకు దగ్గరలో ఉన్న దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి అర్చన చేయించుకుంటే చాలా మంచిది. కాబట్టి ఈరోజు ఎవరైనా దగ్గరలో ఉన్న దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి కుంకుమార్చన చేయించుకోండి. అమ్మవారి విశేషమైన అనుగ్రహం సులభంగా కలుగుతుంది. ఈరోజు దుర్గాదేవిని మారేడు దళాలతో పూజించిన, శివుణ్ణి మారేడు దళాలతో పూజించిన శివానుగ్రహము, దుర్గాదేవి అనుగ్రహము కలిగి సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే అమావాస్య సందర్భంగా ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఇల్లంతా శుభ్రం చేసి పనికిరాని వస్తువులన్నీ తీసేసి బూజులు దులుపుకొని ఇంట్లో దేవతా విగ్రహాల దగ్గర చక్కగా దీపాన్ని వెలిగించి ఇల్లంతా ధూపం వేయాలి. అమావాస్య రోజు ఇల్లు శుభ్రం చేసుకొని బూజులు దులుపుకొని ఇల్లంతా ధూపం వేస్తే ఇంట్లో ఉన్నటువంటి వ్యతిరేక శక్తులన్నీ తొలగిపోతాయి. అమావాస్య రోజు ఇల్లు శుభ్రం చేస్తే వాస్తు పురుషుడు సంతోషిస్తాడు. వాస్తు దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. ఫాల్గుణ బహుళ అమావాస్య సందర్భంగా సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా శివానుగ్రహం సులభంగా పొందటానికి విభూతి ధారణ చేసేటప్పుడు ఏ స్తోత్రాన్ని చదువుకోవాలో, విభూతి ధరించేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం. అద్భుత విగ్రహామరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివ. డంబరమంబురుహామపి. అంబురుహ అంటే పద్మములు, వాటికో డంబరం ఉంది.
దర్పం ఉంది, పొగరుంది. ఏమంటే మెత్తగా ఉంటాం, ఎర్రగా ఉంటాం, మంచి వాసనతో ఉంటాం, ఎంత ఉంటాం అని గర్వం ఉందిట. వాటి గర్వాన్ని పాదాలు అణిచేసాయి అన్నాడు ఇక్కడ. అంటే ఆ పద్మముల కంటే మృదువుగా చక్కగా ఎర్రగా ప్రకాశిస్తున్నటువంటి ఎంత అందమైన పాదాలయ్యా. అందుకే ఆ పాదాలను తలంచుకుంటే ఒక్కసారి కదావా త్వాం దృష్ట్వా గిరిశతవ భవ్యాంఘ్రియుగళం గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్ సమాశ్లిష్యాఘ్రాయ స్ఫుటజలజగంధాన్ పరిమళాన్ అలభ్యం బ్రహ్మాజ్యై ముదమనుభవిష్యామి హృదయే. ఆ పాదాలు తలుచుకుంటే ఎప్పుడు దొరుకుతాయో కానీ ఒక్కసారి గట్టిగా పట్టేసుకుని ఆ పాదాలని హృదయానికి హత్తుకుని కళ్ళకి అద్దుకుని నెత్తి మీద పెట్టుకుని అలా ఉండిపోవాలయ్యా. తర్వాత ముఖం అక్కడ అలా పెట్టుకుంటే ఆ మెత్తన పాదాల నుంచి వస్తున్న సుగంధ బంధురమైనటువంటి ఆ దివ్యత్వం ఉందే, దానితో బ్రహ్మాది దేవతలకు కూడా దొరకని ఆనందాన్ని నేను అనుభవించాలి. అది ఎప్పుడు వస్తుందో కదా అన్నాడు. అలాగా పద్మములను కూడా అధక్కరించే పాదపద్మములు ఏమున్నాయో అవి అనఘం, ఏ దోషము లేనటువంటివి, నిర్మలమైనవి, మాయా వికారములు లేనివి. అది అనఘం అనే మాటకి. అలాంటి అంఘ్రియుగళమయ్యా నీది, అలాంటి పాదములు. అందుకే అకారం నుంచి కూడా శరణం తవ చరణయుగం అనడానికి అదే కారణం. ఆ పాదాలు పట్టుకున్నానయ్యా, అంత మెత్తని పాదాలు. పద్మాలు కూడా దాని ముందు ఏం పనికిరావు తెలుసా. అంటే లౌకికమైన వస్తువులకు అతీతమైనటువంటి మాయా వికారములకు అతీతమైన పాదపద్మము నీది, ఆ పదము నీది, పరమ పదము నీది, ఆ శివ పదము నీది. డంబురమంబురుఘామపిదళ యచ్చనగం త్వదంగ్రియుగళంభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. ఇంకా పాదాలు పట్టుకోగానే నవ్వుతూ కనబడుతున్నాడు, ఆ రూపాన్ని చూస్తుంటున్నాడు. ఢక్కాక్ష సూత్రశూల ద్రుహిణ కరోటి సముజ్వలత్కరభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. అసలు పాడుతుంటే హాయిగా ఉంది, పాడుకోవాలనిపించేటట్టుంది. ఆ పని చేయండి. అది కానీ చేస్తే హాయిగా పాడుకుంటుంటే పట్టేస్తుంది కదా. ఆవరణ విక్షేపరహితమైన జ్ఞానము అది వస్తే కానీ మోక్షం లేదు. అది ఆయనే ఇస్తాట గురువు. పట్టుకో, ఎంత చక్కగా ఉన్నది. వెంటనే పాదపద్మాలు, వెంటనే ఆయన రూపం. ఆ రూపం ఎలా ఉంది? ఢక్క, ఒక చేతితో డమరకం, అక్షసూత్ర మరొక చేతితో అక్షమాల. ఆయనకు అలా కనబడుతుంది రూపం. డమరకము అక్షమాల, మరొక చేతితో శూలం పట్టుకున్నాడు, ఇంకొక చేతితో ద్రుహిణ కరోటి, బ్రహ్మగారి కపాలం పట్టుకున్నట్టు. ఇక్కడ ద్రుహిణ అంటే బ్రహ్మ, కరోటి అంటే కపాలం. ద్రుహిణ కరోటి, ఈ నాలుగింటితో సముజ్వలత్కరభో, ప్రకాశిస్తున్న చేతులతో ఉన్నాడు. పాదాలు చూస్తే అంత మెత్తగా ఉన్నాయి, చేతుల్లో 4 రకాల ఆయుధాలు పట్టుకుని ప్రకాశిస్తున్నాడు. ఢక్క సమస్త అక్షరశక్తులకి నాదశక్తులకి నిలయం, సమస్త మంత్రశక్తులకి నిలయం అక్షమాల. అంతేకాదు ముల్లోకాలు 3 కాలాలు 3 గుణాలు నా చేతిలో ఉన్నాయి, కానీ అవి నాకు లేవని చెప్పడానికి త్రిశూలం పట్టుకున్నట్ట. అంతేకాదు ఎన్ని కల్పాలు గడిచిపోయో లెక్కలేదు, వాళ్ళకి నాశనం ఉంది కానీ నాకు నాశనం లేదు. కావాలంటే చూడు, బ్రహ్మగారి కపాలం చేతితో పట్టాను పట్టుకున్నాడు ఇక్కడ అని శాశ్వతత్వాన్ని చెప్తోంది. ఇటువంటి అద్భుతమైన స్వరూపంతో ప్రకాశిస్తున్న సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. ఇలాగా అందమైన స్వామి యొక్క సగుణ బ్రహ్మ సాకార సుందర స్వరూపాన్ని స్ఫురింపజేస్తూ నిర్గుణమైన ఆయన తత్వాన్ని చెప్తూ ఆ బ్రహ్మమి నీలో ఆత్మగా ఉన్నాడని చెప్తూ అది తెలుసుకోవడానికి చేయవలసింది ఏమిటి అంటే జాగ్రత్త స్వప్న సుషుప్తులనే 3 అవస్థల్ని దాటి తురియ భూమికి వెళ్ళే ప్రయత్నం చేయు. అక్కడ మాత్రమే కేవలం విక్షేపావరణ రహితమైన జ్ఞాన రూపంగా జ్ఞప్తి రూపంగా పరమాత్మ ఉంటాడు. ఆయన్ని పట్టుకుంటే అదే అందరి యందు వ్యాపించిందనేటువంటి తెలివి నీకు తెలుస్తున్నది. ఆ సర్వవ్యాపకమైన కేవల చిద్రూపమైనటువంటి ఆ బ్రహ్మము మనకి ఆవరణ విక్షేపరహితమైన జ్ఞానము ప్రసాదించుగాక. అంటే ఆయన గురువుగా ఆశ్రయించి ఆయన పాదాల మీద పడతావు. ఆ పాదాల మీద పడ్డాక ఆ పాదాల మెత్తదనం ఆనందిస్తూ ఆస్వాదిస్తూ ఉంటే ఆయన తన దివ్యమంగళ విగ్రహాన్ని చూపించి అనుగ్రహించి మనకు సాక్షాత్కరించాడు. శ్లోకం అంతా ఒక్కసారి చదువుకుంటే అదే మననమవుతుందనే భావనతో అథ కథమపి మద్రసనాం త్వద్గుణలేశైర్విశోధయామి విభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. ఆఖండల మదఖండన పండిత తండు ప్రియ చండీశ విభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. ఇభ చర్మాంబర శంబర రిపువపురపహరణోజ్వల నయన విభో
సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ఈశ గిరీశ నరేశ పరేశ మహేశ బిలేశయ భూషణ భో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ఉమయా దివ్య సుమంగళ విగ్రహయాలింగిత వామంగ విభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ఊరీకురు మామజ్ఞమనాథం దూరీకురు మే దురితం భో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ఋషివర మానస హంస చరాచర జనన స్థితిలయ కారణ భో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం వృక్షాధీశ కిరీట మహోక్షారూఢ విధృత రుద్రాక్ష విభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం లువర్ణ ద్వంద్వమ వృంత కుసుమమి వాంఘ్రౌ తవార్పయామి విభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ఏకం సదితి సృత్యా త్వమేవ సదసీత్యుపాస్మహే మృడభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ఐక్యం నిజభక్తేభ్యో వితరసి విశ్వంభరోత్ర సాక్షీభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ఓమితి తవ నిర్దృష్ట్రీమాయాస్మాకం మృదోపకర్త్రీభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ఔదాస్యం స్ఫుటయతి విషయేషు దిగంబరతా చ తవైవ విభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం అంతఃకరణ విశుద్ధిం భక్తిం చ త్వయి సతీం ప్రదేహి విభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం అస్తోపాధి సమస్త వ్యస్తైరూపైర్జగన్మయోసి విభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం కరుణావరుణాలయమయి దాస ఉదాసస్తవోచితో నగి భో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ఖలసహవాసం విఘటయ ఘటయ సతామేవ సంగమనిశంభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం గరళం జగదపకృతయే గిలితం భవతా సమోస్తి కొత్ర విభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ఘనసార గౌరగాత్ర ప్రచుర జటాజూట బద్ధ గంగ విభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం జ్ఞప్తి సర్వశరీరేష్వఖండితాయా విభాతి సాత్వం భో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం చపలం మమ హృదయ కపిం విషయ దృచరం దృఢం బధాన విభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ఛాయాస్థానోరపి తవ తాపం నమతాం హరత్యహో శివ భో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం జయ కైలాస నివాస ప్రమత గణాధీశ భూసురార్చిత భో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ఝనుతక ఝంకిణు ఝనుత కటతక శబ్దైర్నటసి మహానట భో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం టంకారస్తవ ధనుషోదలయతి హృదయం ద్విషామశనిరివ భో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ఠాకృతిరివ తవ మాయా బహిరం తశూన్య రూపిణీ ఖలు భో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం జ్ఞానం విక్షేపావృతిరహితం కురు మే గురుస్త్వమేవ విభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం డంబరమంబురుహామపి దళయత్యనఘం త్వదంగ్రియుగళం భో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం ఢక్కాక్షసూత్రశూలద్రుహిణకరోటీ సముజ్వలత్కర భో సాంబ సదాశివ శంభో శంకర శరణం మే తవ చరణయుగం. ప్రధానంగా స్వామి నామముల గురించి వివరిస్తూ కకారంతో కరుణా వరుణాలయ అని ప్రారంభించారు. ఖకారంతో ఖలసఖవాసం విఘటయ ఘటయ సతామేవ సంగం అన్నప్పుడు సత్సంగం యొక్క ప్రాధాన్యాన్ని చెప్పారు. సర్వం శ్రీ విశ్వనాథ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.
शीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्। सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। यः कर्ता जगतां भर्ता संहर्ता महसान्निधि ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శార్వరనామ సంవత్సరం ఉత్తరాయణం శశిఋతువు ఫాల్గుణమాసం కృష్ణపక్షం ఆదివారం. సూర్యోదయం 6:06 సూర్యాస్తమయం 6:27. తిథి అమావాస్య పూర్తిగా ఉంది. నక్షత్రం ఉత్తరాభాద్ర ఉదయం 8:57 వరకు. వర్జం రాత్రి 10:13 నుంచి 12 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:45 నుంచి 5:35 వరకు. అమృతకాలం లేదు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:30 నేటి విశేషాలు: పద్మక యోగద్వయం, అలాగే దర్శశ్రార్థం. పితృదేవతలను ఆరాధించడానికి చాలా మంచిది. ఆదివారం కాబట్టి సూర్యోదయానికి ముందే చన్నీటి స్నానం చేయడం, పద్మక యోగం కాబట్టి నదీ స్నానం చేయడం, సూర్యోదయం అయిన తర్వాత సూర్య నమస్కారాలు చేయడం, మధ్యాహ్న కాలంలో గోధుమ పాయసం ఆ స్వామికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించడం, ఒక పూటే భోజనం చేయడం. అమావాస్య కాబట్టి ఒక పూటే భోజనం, అలాగే ఆదివారం కాబట్టి ఒక పూటే భోజనం, అలాగా అనమాట. రెంటిని మనం ఆచరించినట్లు అవుతుంది. ఆ విధంగా ఆచరించడం ద్వారా, పితృదేవతలను ఆరాధించడం ద్వారా సంతానం అభివృద్ధిలోకి వస్తారు, ఆరోగ్యం వృద్ధి చెందుతుంది. నేటి ఆణిముత్యాలు: మంచి పని చేయడానికి దృఢ సంకల్పం అవసరం. శ్రీగణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. నాతి ప్రసీదసి తథోపచితోపహారైః ఆరాధితస్సురగణైర్హృది బద్ధకామైః యత్సర్వభూతదయయా అసదలభ్యయైకో నానాజనేష్వహితః సుహృదంతరాత్మా. బ్రహ్మదేవుడు తన యొక్క స్తుతిని కొనసాగిస్తున్నాడు. వెనకాలి శ్లోకంలో పరమాత్మని ఏ రూపంలో కావాలనుకుంటే ఆ రూపంలోనే భావన చేయొచ్చండి. ఎవరు ఎలా భావన చేస్తే వారికి అలాగే దర్శనమిస్తాడు. యద్భావం తద్భవతి అనే విషయాన్ని ప్రతిష్టాపన చేశాడు. అయితే వీళ్ళల్లో తనకి ఎవరు అత్యంత ప్రియులు? అనేక రకాల రూపాలు ఉన్నాయి కదా, అనేక రకాల గుణాలు ఉన్నాయి కదా. ఆయా గుణాలని రూపాలని ఆశ్రయించిన వాళ్ళు ఉపాసనలు చేస్తున్నారు కదా. వీళ్ళల్లో కొంతమంది మీద ఎక్కువ ప్రేమ ఏదన్నా ఉందా, కొంతమంది అంటే దాన్ని బట్టి కొంతమంది తక్కువ ప్రేమ ఉందా అనే ప్రశ్న కూడా వస్తాం. దాన్ని మనస్సులో పెట్టుకొని సమాధానం చెబుతున్నాడు బ్రహ్మదేవుడు. ఓ దేవా, నువ్వు అద్వితీయుడివి, ఉపాస్య దేవత అందరిలోకి కూడా ముఖ్యాతి ముఖ్యుడివి. అంతేకాదు రకరకాల జీవజాతుల హృదయాంతరాళాలలో అంతర్యామివై వ్యాపించి ఉన్నటువంటి అంతరాత్మవే నువ్వే, సుహృతు అంతరాత్మ. అందుకే నువ్వు సమస్త జీవులకి మిత్రుడివి నువ్వు. అందువల్లే నీకు సర్వభూత దయ అనేటువంటి గుణం అత్యంత ప్రియంగా ఉంటూ ఉంటుంది. ఎవరి యందు అధిక ప్రీతి ఉంటుంది అని కదా నీ ప్రశ్న. నీ ప్రీతి ఎవరి మీద ఉంటుంది అంటే సర్వభూత దయ ఎవరికి ఎక్కువ ఉంటుందో వాళ్ళ మీద పరమాత్మ దయ ఎక్కువ ఉంటుంది. ఆ సర్వభూత దయ అనేది ఎవరికి అందుతుందయ్యా అంటే సన్మార్గంలో జీవనం చేసే వాళ్ళకి మాత్రమే దక్కుతుంది. కానీ ఆ గుణం నీకు ఎంత ఇష్టం అంటే సాక్షాత్తుగా దేవతలైనా సరే, దేవలోకంలో ఉండేటువంటి సమస్త ఐశ్వర్యాలని తీసుకొచ్చి నీ ముందు పోసేసి నీకు పూజ చేసినా సరే,
వారి హృదయంలో సర్వభూత దయ కంటే భిన్నంగా వేరే రకమైనటువంటి కోరిక ఏదన్నా కనుక ఉన్నట్టయితే ఆ పూజ నీకు అంతగా నచ్చదు. నాతి ప్రసీదసి, అసలే నచ్చదు అంటలా, అంతగా నచ్చదు. అందరికీ కూడా సర్వాత్మన సర్వభూత దయా స్థితి ఉండటం మొదట్లోనే సాధ్యం కాదు. ఆ స్థితిని తెచ్చుకోవాలి. ఈ లోపల చేసే ఆ పూజ అంతా వ్యర్థమేనా అంటే వ్యర్థం కాదు. నా అతి ప్రసీదసి, అంతగా నీకు నచ్చదు. అటువంటి వాళ్ళు సర్వభూత దయ లేకపోయినా మామూలు సద్భావనతో చేసినా సరే జీవితం సన్మార్గంగా ఉంటే చాలు, వాళ్ళ మీద నువ్వు ప్రసన్నంగానే ఉంటావు. కానీ జీవితం సన్మార్గంగా ఉంటూ దాని ద్వారా సర్వభూత దయను ఎవరైతే సాధిస్తారో వాళ్ళకి పరమాత్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఈ విషయాన్నే అక్కడ నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోటి నెయ్యము నితాంతాపారభూత దయయును తాపసమందార నాకు దయసేయగదయ. నితాంత అపారభూత దయ అది ఉదయించాలి, దాని అంతటిదే. ఎలా ఉదయిస్తుందంటే దానికి చెప్తున్నాను, అసదలభ్యయా ఏక. దుర్మార్గులకి అటువంటి గుణం పటమన్నా పట్టదు. సన్మార్గంలో భగవదుక్తమైనటువంటి శాస్త్రాన్ని అనుసరించి ఎవరైతే జీవనం చేస్తూ ఉంటారో వాళ్ళు సన్మార్గులు. ఆ భగవత్ శాస్త్రానుసారంగా జీవనం చేస్తూ భక్తి మార్గంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు సద్భక్తులు. అటువంటి సద్భక్తులకి మాత్రమే ఈ సర్వభూత దయ అనేటువంటి గుణం పడుతుంది. ఈ సర్వభూత దయ అనే గుణం మాత్రమే నీకు అత్యంత ప్రియమైనది. దేవతలైనా సరే ఈ సర్వభూత దయా గుణం కనుక మరిచిపోయినట్టయితే వాళ్ళ మీద నీకు ప్రీతి అంతగా ఉండదు. కనుక ఓ సద్భక్తులారా, మీరంతా సన్మార్గంలో జీవనం చేసి నేర్చుకోండి. ఆ సన్మార్గ జీవనం ద్వారా సర్వభూత దయను సాధించండి. ఆ సర్వభూత దయ ద్వారా పరమాత్మను ఉపాసించండి. ఈ రకంగా కనుక ఉపాసన చేసినట్టయితే పరమాత్మ యొక్క ప్రీతి మీ అందరికంటే ఎక్కువ మీ మీద ఉంటుంది అని బ్రహ్మదేవుడు స్వయంగా ఉపదేశిస్తున్నాడు. కనుక సర్వభూత దయాపూర్వకంగా ఈశ్వరారాధన చేసేటువంటి ఆ సద్గుణాన్ని అలవాటు చేసుకుందాం, దాంట్లో సిద్ధి పొందుదాం. జయ గురుదత్త. వామంతే సృజతి రజనీ నాయకతయా. ఆ ఎడమ కన్ను చంద్రుడైతే 3 యామములు రాత్రి కాలమునందు ఉంటుంది. రాత్రి కాలమంతా చంద్రుడిగా ఆవిడ ఎడమ కంటితో చూస్తూ ఉంటుంది. పగటి కాలమంతా సూర్యుడిగా కుడి కంటితో చూస్తూ ఉంటుంది. ఇప్పుడు రాత్రింబవళ్ళు దేనివల్ల ఏర్పడ్డాయి? ఆవిడ చూపుల వల్ల ఏర్పడ్డాయి. బానే ఉందండి. మరి 3 సంధ్యలు ఉన్నాయి. మరి 3 సంధ్యలు లేకపోతే ప్రాతఃసంధ్య యందు బ్రహ్మని ఉపాసన చేస్తాం, మాధ్యాహ్నిక సంధ్య చేసినప్పుడు మహేశ్వరుని ఉపాసన చేస్తాం, సాయం సంధ్య యందు విష్ణువుని ఉపాసన చేస్తాం. చేసినప్పుడు 3 సంధ్యలు ఉన్నాయిగా సూర్యుడికి. ప్రాతకాలంలో చీకటిపోయి వెలుతురు వస్తున్నప్పుడు ఒక సంధ్య, మధ్యాహ్న కాలంలో బింబం తూర్పు నుంచి పైకెక్కి పడమరకి దిగుతున్నప్పుడు ఒక సంధ్య, పడమరకి దిగిపోయిన తరువాత చీకట్లు వచ్చి పగలు వెళ్ళిపోతున్నప్పుడు ఒక సంధ్య. 3 సంధ్యలేవి అంటే శంకరాచార్యులు వారు అన్నారు, అమ్మా ఎక్కడుంది అంటావేమిటమ్మా, నీ 3వ కన్ను ఎర్రగా అగ్నిహోత్రం ఉంది కదూ, ప్రాతకాలంలో ఎరుపు వస్తోందా, మధ్యాహ్నం ఎర్రటి బింబం కనబడుతోందా, సాయంకాలం మళ్ళీ ఎర్రగా కనపడుతోందా? ఆ ఎరుపు నీ 3వ కన్ను కాబట్టి, అగ్నిహోత్రం కాబట్టి అందులోంచి వస్తోంది ఆ ఎరుపు. కాబట్టి సూర్యుడు చంద్రుడు సంధ్య 3 నీ ముఖమండలంలోనే ఉన్నాయి. నీ 3 కళ్ళే 3 విశేషాలు, పగలు రాత్రి సంధ్య అన్నారు. కాబట్టి అసలు సూర్యబింబాన్ని ఎక్కడ చెప్పినా భగవంతుని యొక్క కన్నుగా చెప్తారు. కాబట్టి ఈశ్వరుడి యొక్క కంటి వంక చూద్దాం అనిపించింది అనుకోండి, సూర్యబింబం వంక చూడటమే. సూర్యబింబాన్ని చూస్తే ఈశ్వర నేత్రాన్ని చూసినట్టు. అంత ప్రత్యక్షమైనటువంటి స్వరూపం. ఓర్పుగా ఆయన మారుపేరు. ఓర్పు అన్న మాట చెప్పవలసి వచ్చింది అనుకోండి, మహాభారతంలో విరాట పర్వంలో ఒక విశేషం చెప్తారు. పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతూ ధర్మరాజు ఒక బరువైన మాట అన్నాడు ధౌమ్యుడితో, మాలా ఇన్ని కష్టాలు పడ్డవాళ్ళు లోకంలో ఎవరైనా ఉన్నారా అన్నాడు. ఎప్పుడైనా నా అంత కష్టపడ్డవాడు ఉన్నాడా అనుకున్నారనుకోండి కుంగిపోతారు. నాకన్నా ఇంత కష్టాలు పడి వృద్ధిలోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు అన్నారనుకోండి బంతిలా పైకి లేస్తాడు. లేదనుకోండి మట్టి ముద్దలా భూమి మీద పడిపోతాడు. అందుకే ఉత్సాహం అవసరం. ఆ ఉత్సాహము కలగాలి అంటే సూర్యుణ్ణి చూసి నేర్చుకోమన్నారు.
ఎందుకని నిషదాద్రియం దనిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును అదితి గర్భంబున అవతారమై హరి వామనాకారమున అడగుటయును తల్లి ఊరు ప్రదేశమునందు ఔర్వుండు బహుకాలంబు దాగుటయును అలాగే ధేను శరీర విలీనుడై మార్తాండు రహస్య చర్య సల్పుటయును వినమే ఇట్లు వీరలు పదపడి తమకు అగ్గమైన తరి జయింపరెట్లు ప్రబరదిపురా నీవును ఆపద కోర్చుకునుచు భంగపాటు తీర్చుకునుము అన్నాడు ధర్మదౌమ్యుడు. ఎంత గొప్ప ఉదాహరణలు చెప్పాడు. ఏమిటయా ధర్మరాజా, ఏమిటో పెద్ద నీకే కష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నిషదాద్రియం దనిమిషపతి ప్రచ్ఛన్న సంచరణమున వర్తించుటయును. ఒకానొకప్పుడు దేవేంద్రుడు స్వర్గలోకాన్ని విడిచిపెట్టేసి ఎక్కడికో వెళ్ళి మానస సరోవరంలో దాక్కున్నాడయా తామరతోట్లో. బ్రహ్మహత్యాపాతకం వచ్చిందని. ఆయన కన్నా పెద్ద కష్టం వచ్చిందా నీకు? అంతటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు సర్వవ్యాపకత్వం కలిగినటువంటి వాడు. అటువంటి వాడి కోసం అదితి ఉపాసన చేసింది, వ్రతం చేసింది. ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలమ్మా అన్నాడు. అదిగో ఆ బలిచక్రవర్తి రాజ్యాన్నంతటినీ అపహరించాడు. నా కొడుకు దేవేంద్రుడికి రాజ్యం లేదు, మళ్ళీ నా కొడుకు దేవేంద్రుడికి రాజ్యం ఇమ్మన్నాడు. నీ కోడండ్రును నీ కుమారవరులు నీనాథుడు నీవును శంశిలోకింపన్ సతులుం పతుల్ సమ్మోదింప రాత్రించరులు శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వేడుక పుట్టు నీసుతుడని నర్తించి వర్తింపగాన్. అమ్మా నీ కడుపులో పడుకుని నీకు కొడుగ్గా రావాలనుంది, వరణిస్తావా అన్నాడు. ఎందుకని? అందరికీ ఇచ్చే చెయ్యి లక్ష్మీపతి. సంపుదామంటే ప్రహ్లాదుడి మనవడు, చంపలేడు. చంపకపోతే ఇంద్రుడికి రాజ్యం రాదు. ఇంతటి శ్రియప్పతి ఇలా చెయ్యి చాపి అడగాలి అంటే బ్రహ్మచారిగా రావడం కోసం అంతటా నిండిపోయిన వాడు వామనమూర్తి పొట్టివాడై అమ్మ కడుపులో పడుకున్నాడు. పడుకుని పైకొచ్చి బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాపి పుచ్చుకుని పెరిగి పెద్దవాడై వచ్చిన రాజ్యాన్ని ఇంద్రుడికిచ్చి మాట నిలబెట్టుకున్నాడు. అంతకన్నా పెద్ద కష్టం వచ్చిందేంటి నీకు? ఇవన్నీ ఒకెత్తు. ధేను శరీర విలీనుడై మార్తాండు రహస్య చర్య సల్పుటయును. మార్తాండుడంటే సూర్యనారాయణమూర్తి. మృతి చెందిన అండమును కూడా బ్రతికించగలిగినటువంటి వాడు. అంతటి తేజోవంతుడు, అంతటి శక్తివంతుడు, అంతటి తేజశాలి. ఒక గోవు యొక్క శరీరంలోకి సమస్త దేవతలు ఇమిడిపోవాలి. అది పరదేవతా స్వరూపం కాబట్టి. చక్షుషోహో భాస్కరం పూజయామి. ఆ ఆవు యొక్క కన్నులలోకి వెళ్ళిపోయాడు ఇంత తేజోమూర్తి కూడా. సూర్యుడికి ఇలా పువ్వు వెయ్యడం సాధ్యం కాదు. దేవాలయంలో మూర్తి పూజ వేరు, నేను కాదంటలేదు. పంచాయతనంలో పూజ వేరు, నేను కాదంటలేదు. అంతటి సూర్య తేజస్సుకు అంతటికి ఒక పువ్వు వెయ్యాలనుకోండి, ఎక్కడ సాధ్యమో తెలుసా? మామూలు తేజస్సు కాదు, మార్తాండ తేజస్సు. అంతటా నిండిపోయి దుర్నిరీక్షమైపోయినటువంటి మార్తాండ తేజస్సు లోకుల ఉపాసన కొరకు అణగిపోయింది. వెళ్ళి ఎక్కడ అణిగిపోయిందంటే ఆవు యొక్క కంటిలోకి అణిగిపోయింది. ఆవు కంటి దగ్గర ఒక పువ్వు వేశారనుకోండి, సూర్యమండలం యొక్క తేజస్సునంతటినీ మీరు ఒక పువ్వుతో ఆరాధన చేసినట్టు. కాబట్టి ధేను శరీర విలీనుడై మార్తాండు రహస్య చర్య సల్పుటయును. ఆవు యొక్క కంటి కాంతిలోకి మార్తాండ కాంతి ఇమిడిపోలేదు లోకుల యొక్క ఉపాసన కొరకు, పరదేవతా స్వరూప నిర్ధారణ కొరకు. ధర్మనందన బెంగబెట్టుకుంటామే, ఓర్పు పట్టి మళ్ళీ రాజ్యాన్ని సంపాదించుకో అంటాడు ధౌమ్యుడు. అలా సూర్యమండలం వంక చూస్తే చాలు ఓర్పు జ్ఞాపకానికి వస్తుంది. ఒరే మనం ఎంత సహనంతో ఉండాలరా. లోకంలో రకరకాలైన పోకడలు ఉంటాయి, అన్నిటికీ నువ్వు ఆవేశపడితే ఎలా? ఓర్పుతో ఉండడం నేర్చుకోవాలి. సహనమే శ్రీరామరక్ష. ఆ సహనాన్ని సర్వకాలములయందు మన కంటి ముందు ఉదాహరణగా కనపడి మనకి అందించేటటువంటిది సూర్యబింబం. మహానుభావుడు అంతటి ఓర్పుని మనకందరికీ కూడా ప్రబోధం చేస్తాడు. అటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క గొప్పతనం ఎక్కడుందంటే, అసలు సూర్యకిరణముల యొక్క స్పర్శ లేదనుకోండి, ఆ స్పర్శ లేని నాడు అసలు లోకంలో పంటలు పండడం ఒకెత్తు, లోకంలో పదార్థాన్ని నిలవ చేసేటటువంటి అవకాశం ఉండదు. దేని యందు విశేషమైనటువంటి ఆ రోగ నిరోధక శక్తిని ఇవ్వగలిగినది, లేదా శరీరాన్ని పోషించడంలో ఉత్కృష్ట పదార్థమైనది నిలవ చెయ్యాలి అంటే కేవలము సూర్యకిరణముల చేత తప్తమైతేనే సాధ్యం.
సూర్యకిరణ స్పర్శ చేత నిలవకి యోగ్యం అవుతుంది పదార్థం. అది శరీరాన్ని పోషించడంలో అంత గొప్ప శక్తిని పొందుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అంబికకు ధృతరాష్ట్రుడు, అంబాలికకు పాండురాజు, దాసికి విదురుడు పుట్టాడు. ధృతరాష్ట్రుడికి గాంధారి, వైశ్య అని 2 భార్యలున్నారు. వారిలో గాంధారికి 100 మంది పుత్రులు పుట్టారు. ఈ వైశ్యకు యుయుత్సుడు పుట్టాడు. పాండురాజుకు కుంతి, మాద్రి అని 2 భార్యలు ఉన్నారు కదా. కుంతీదేవి పెళ్లి కాకముందు ఒకనాడు దూర్వాస మహర్షికి సేవలు చేసింది. అందుకు ఆయన ప్రసన్నుడై ఒక దివ్య మంత్రాన్ని ప్రసాదించాడు. అది సంతానాన్ని ప్రసాదించేటువంటి మంత్రం. ఏ దేవతను తలుచుకొని ఆ మంత్రాన్ని జపిస్తే ఆ దేవత ప్రత్యక్షమై సంతానాన్ని అనుగ్రహించి వెళ్ళిపోతాడు. అటువంటి మంత్రం ఉపదేశం చేశాడు. కుంతి ఆ మంత్రాన్ని పరీక్షిద్దామని సూర్యుడిని పిలిచింది. సూర్యుడు వచ్చాడు. అప్పుడు కుంతీదేవి, స్వామి మీరు తిరిగి వెళ్ళిపోండి అని ప్రార్థించింది. సూర్యుడు ప్రార్థన చేస్తూనే వచ్చి నిల్చున్నాడు. భయపడింది. అమ్మా బాబాయ్ వెళ్ళిపోండి మీరు అనింది. సూర్యుడు, నేను మంత్రాధిపతిని, మంత్రాధీనుణ్ణి, నేను మంత్ర రూపంలో ఉండినటువంటి నువ్వు జపించావు కాబట్టి ఆ రూపంతోనే నేను వచ్చాను. వరం ఇవ్వకుండా తిరిగి వెళితే దేవతలు నవ్వుతారు అని ఆమెను ఓదార్చి ఒక పుత్రుణ్ణి ప్రసాదించి వెళ్ళిపోయాడు. ఒక పుత్రుణ్ణి అయోనిజుడిగా పుట్టేశాడు. చక్కని పుట్టాడు. అతడే కర్ణుడు. పుట్టకతోనే సహజ కవచ కుండలాలతో పుట్టిన ఆ బాలుని చూసి కుంతీదేవి ఎంతో బాధపడింది. ఏంటి ఇట్లా పుట్టేశాడు, నేనేం చేయటం? లోక అపవాదానికి భయపడింది. నా ప్రాణంతో సమానమైనటువంటి నిన్ను నేను విడిచిపెడుతున్నాను అంటూ ఏడ్చింది. దాది చాలా ఓదార్చింది. వేడసద్దులేండిని. పాతు త్వాం సుగుణాగుణ భగవతి, పాతు త్వాం సుగుణాగుణ భగవతి, సర్వేశ్వరీ చాంబికా, సర్వేశ్వరీ చాంబికా, స్తన్యం శైవ దదాతు విశ్వజననీ, స్తన్యం చైవ దదాతు విశ్వజననీ, కాత్యాయని కామదా, కాత్యాయని కామదా. ఆ సుగుణ నిర్గుణ స్వరూప భగవతి సర్వేశ్వరీదేవి నిన్ను కాపాడుగాక అమ్మవారిని తలుచుకుంది. కోరికలను తీర్చే ఆ విశ్వమాత నిన్ను పోషించుగాక. నేను చాలా దుష్టురాలిలాగా నిన్ను ఒంటరిగా వదిలిపెడుతున్నాను. మళ్ళీ నీ అందమైన ముఖాన్ని నేను ఎప్పుడు చూస్తానో. వెనుకటి జన్మలో నేను త్రిలోకమాతను ఆరాధించలేదు. నేను అన్ని జన్మల్లో ఆరాధించక తప్పదు అమ్మవారిని. నేను అప్పుడు ఆరాధించలేదు. నేను కనుకనే నేను ఈ శిక్షను అనుభవిస్తున్నాను. పసి కందను దూరం చేసుకుంటున్నాను. వత్స, అదృష్టహీనురాలైన నేను నిన్ను విడిచిపెడుతున్నాను. ఎంత మంచి ముద్దు ముఖము నీది. నేను ఈ పాపాన్ని తెలిసి తెలిసి చేస్తున్నాను. కనినా పెంచుకోలేని దుస్థితిని అనుభవిస్తున్నాను. ఇది గుర్తుకు వచ్చినప్పుడల్లా నాకు గుండెను కోసినంతగా బాధ కలుగుతూ ఉంటుంది ముందు ముందు నాకు అని కుంతీదేవి ఏడుస్తూ అమ్మవారిని తలుస్తూ పిల్లవాడిని పెట్లో పెట్టి దాదికి ఇచ్చింది. నేను వదలను, వదిలేసాయని. దాది కుంతీదేవిని ఓదార్చి ఆ పెట్టెను తీసుకువెళ్ళి గంగలో విడిచిపెట్టింది.
అది అతిరథుడు అనేటువంటి సూతుడికి దొరికింది. అతడు తన భార్య అయినటువంటి రాధకు ఇచ్చాడు. నాటి నుండి కర్ణుడు వారి రక్షణలో పెరిగి సూతపుత్రుడు, రాధేయుడు అనేటువంటి పేర్లతో పిలువబడ్డాడు. తర్వాత కొంతకాలానికి కుంతికి పాండురాజుతో వివాహమైంది. పాండురాజు మాతృదేశపు రాకుమారి అయినటువంటి మాద్రిని కూడా పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పెండ్లాలు. ఒకనాడు పాండురాజు వేటకు వెళ్ళి మృగ రూపంలో ఆనందిస్తున్నటువంటి ఋషి దంపతులను బాణంతో కొట్టాడు. మంత్రవేత్తలు వాళ్ళందరూ మునులు, వేరువేరే రూపాలతో వాళ్ళు భార్యాభర్తలు తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఆ రూపం కామరూపము వాళ్ళు అందరికీ కూడా. ఆ సమయంలో వాళ్ళిద్దరూ ఒకటిగా ఉండిన సందర్భంలో బాణంతో కొట్టాడు. అప్పుడు ప్రాణులు అని చెప్పేసి కొట్టాడు. అప్పుడు ఋషి మరణిస్తూ, నువ్వు స్త్రీ సంగంని చేస్తే మరణిస్తావు అని శాపించాడు. ఎప్పుడైనా నువ్వు స్త్రీ సంగం చేశావంటే అప్పటికప్పుడే గుండె ఆగి చస్తావు. ఆ రోజు నుంచి పాండురాజుకు సంతానాకాంక్ష పట్టుకుంది. ఎప్పుడు అట్లా ఏది దొరకదో అది కావాలంటాం. ఆ రోజు నుంచి సంతానాకాంక్ష పట్టుకుంది. ఎంతగానో బాధపడ్డాడు. ఇంతవరకు లేదు సంతానాకాంక్ష. ఈ శాపం వస్తూనే పట్టుకుంది. తన రాజ్య బాధ్యతను కూడా అన్నగారికి ఇచ్చేసి అడవికి వచ్చేశాడు. ఇంకెందుకు, నాకు పిల్లలు ఉండరు, ఏమీ లేదు, నేను శాపగ్రస్తుడైపోయినాను. ఆయన వెంటే కుంతి మాద్రులు కూడా వచ్చారు. వాళ్ళిద్దరు కూడా వచ్చారు. అక్కడ పాండురాజు గంగా తీరంలో మునులు చెప్పేటువంటి పురాణాలను కూడా విన్నాడు. అప్పుడు అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గే గంతుం పరం తప, అపుత్రస్య గతిర్నాస్తి స్వర్గే గంతుం పరం తప, ఏన కేనాప్యుపాయేన పుత్రస్య జననం చరేత్, పుత్రస్య జననం చరేత్. అర్జునుడు మాటిమాటికి అడిగినప్పుడు అదెట్లా ఇదెట్లా, నాయన నేను చెప్పేంతవరకు నోరు మూసుకొని విను అన్నాడు. నీకు ఆన్సర్ అదంతకదే వస్తుంది అన్నాడు. చాలామంది అప్పటికప్పుడే ఆన్సర్లు, అది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అయ్యో సందేహం ఇట్లా ఉందని. ఆ కథలోనే వస్తుంది, సరిగ్గా వినలేదు వీళ్ళు. అపుత్రస్య గతి నాస్తి అనే మాత్రం, అది మాత్రం విన్నాడు. నీకు సద్గతి దొరకదనేది మాత్రం విన్నాడు. అంశజః పుత్రికా పుత్రక, అంశజః పుత్రికా పుత్రక, క్షేత్రజో గోలస్తథా, క్షేత్రజో గోలస్తథా, కుండః కుండః సహోడః కానీనః, అంశజః పుత్రికా పుత్రక, క్షేత్రజో గోలకస్తథా, క్షేత్రజో గోలకస్తథా, కుండః సహోడః కానినీనః, క్రీతః ప్రాప్తస్తథా వనే, దత్తః కేనాపి చాసక్తా, దత్తః కేనాపి చాసక్తా, ధనంగ్రాహి సూతాః స్మృతాః, ఉత్తరోత్తరతః పుత్ర నికృష్ట ఇతి నిశ్చయః, ఉత్తరోత్తరతః పుత్ర నికృష్ట ఇతి నిశ్చయః. అంశజుడు, దౌహిత్రుడు, క్షేత్రజుడు, గోళకుడు, కుండు, సహోధుడు, కానీనుడు, క్రీతుడు, వనప్రాప్తుడు, ఉదత్తుడు అని పుత్రులు 10 రకాలు. వీరిలో వరుసగా ఒకరికన్నా ఒకరు తక్కువ వారు. ఈ ధర్మాన్ని తెలిసినటువంటి పాండురాజు పుత్రుల కోసం తపిస్తూ
ఒకనాడి కుంతిని పిలిచి, నేను అనుమతినిస్తున్నాను, ఎవరైనా ఋషిని ప్రార్థించి పుత్రుణ్ణి పొందు అన్నాడు. ఆ సమయంలో కుంతి, నాత, నాకు దుర్వాసుడిచ్చినటువంటి మంత్రం ఒకటి ఉంది, ఆ మంత్రం సహాయంతో ఇష్టమైనటువంటి దేవతను పిలిచి పుత్రులను పొందవచ్చు అన్నది. పాండురాజు ఎంతో సంతోషించాడు. దీన్ని ఎందుకు ముందుగా చెప్పలేదు నువ్వు అనుకున్నాడు. అప్పుడు దూర్వాస మహర్షి ఇచ్చినటువంటి మంత్ర రహస్యాన్ని తాను చెప్పకొచ్చింది. కానీ అప్పుడు నిజం చెప్పలే. చెప్పేసి ఉంటే ఎంత దానివి నువ్వు, అస్సలే వద్దు మనకు అనేవాడేమో తెలీదు. అందుకని అప్పుడు కూడా చెప్పలే. ఒకవేళ వద్దులే వాడిని ఎతికి పట్టుకుందాము అనేవాడేమో. అది అయితే కథ అంతా విచిత్రంగా తిరిగేదేమో, మహాభారతం అంతా కూడా తల్లకింతలైపోయేదేమో, ఏమైపోయేదో తెలీదు. ఇదంతా జరగాల కాబట్టి మాటలాడలేదు పాండురాజు. పోన్లే, సంతోషం వచ్చేసింది, ఎంతో సంతోషం. నీకు దూర్వాస మహర్షి ఇచ్చినటువంటి మంత్ర ప్రయోగాలు చేసుకో, అయితే ప్రార్థించు ఇప్పుడు ఇమిడియట్గా అన్నాడు. కుంతీదేవి మొదటిగా యమధర్మరాజును ప్రార్థించి యుధిష్ఠిరుని ప్రసవించింది. ఇక వాయుదేవుణ్ణి ప్రార్థించి వృకోదరుణ్ణి కన్నది. ఇంద్రుణ్ణి ప్రార్థించి అర్జునుణ్ణి పొందింది. కుంతీదేవి సంవత్సరానికి ఒకరికి చొప్పున 3 పిల్లల్ని కన్నది. పాండురాజు కోరిక మేరకు కుంతీదేవి మాద్రికి మంత్రాన్ని ఉపదేశించింది. మాద్రి అశ్విని దేవతలను ప్రార్థించింది. ఆవిడ నకుల సహదేవులను కన్నది. 2 పిల్లల్ని కన్నది, ట్విన్స్ని కన్నది. ఇలా పంచపాండవులు క్షేత్రజులుగా పుట్టారు. ఒకనాడు పాండురాజు మాద్రిని చూసి ఉన్నట్టుండి మోహపరవశుడై తాకి మరణించాడు. అసలు ముట్టుకుంటే మరణం ఉంది కదా, శాపం పెట్టాడు కదా ఋషి. వెళ్ళి ముట్టుకున్నాడు. ఏదో ఆ మోహముతో తట్టుకోలేక ముట్టుకున్నాడు. ఒకరోజు మంచి అలంకారంగా ఉన్నట్టు కనపడింది, ముట్టుకుంటానే గోవిందా గోవింద. మాద్రి అప్పటి ధర్మాన్ని పాటించి భర్తతో కలిసి సహగమనం చేసింది. దాన్ని ముట్టుకున్నాడు కాబట్టి, నాతోనే చచ్చిపోయాడు కాబట్టి నేను కూడా సహగమనం చేస్తాను అని అగ్నిలో పడిపోయింది. శ్రీమాత్రే నమః.